సొంత మనిషిలా నటించి ద్రోహం చేయబోనుకుంటావా? ఈ కంట్రోల్ రూమ్ కి నేనే ఇన్ఛార్జి. నేనేం చేస్తాను చూడు. బాబు, నేనే మిస్టర్ ఆనందని. ఆనందా? అవును, నేను ఒక పోలీస్ ఆఫీసర్. నువ్వు ఆ దేవికి లొంగిపోయి ఒక భయంకరమైన ముఠాకు సహాయం చేస్తున్నావు. దేశానికి ద్రోహం చేసే నీకు ఏం శిక్ష విధిస్తారో చెప్పనా? అయ్యో, నువ్వు మాకు సహాయం చేస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, దేశ సేవకుడు అనే పేరు పొందొచ్చు. అయ్యో, నీకు సహాయం చేస్తే ఈ గాలి కూడా రాని గదిలో తోసేసి ఈ లోకంలోనే లేకుండా చేయొచ్చునే. కంగారు పడకు, నిన్ను కాపాడడం నా ధర్మం. మిస్టర్, ఈ కంట్రోల్ రూమ్ కు మెయిన్ స్విచ్ ఎక్కడుంది? కమాన్. ఎవరితో మాట్లాడాలంటే ఆ మైక్ లో మాట్లాడండి. హలో హలో, పోలీస్ కంట్రోల్, ఆనంద్ హియర్. గివ్ మీ హెడ్ క్వార్టర్స్. ఆనంద్ హియర్. రేపు సాయంత్రం పువ్వాడ గ్రామానికి పోలీసులు పంపండి. ఎస్, అవును. ఏదో సిగ్నల్ వచ్చింది. హలో, ఆపండి. దేవి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజా. జీవితంలో మొదటిసారిగా నేను ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను. ఆ సమస్యను పరిష్కరించడానికి నువ్వు నాకు సలహా ఇవ్వాలి. అలాగే, నేను సిద్ధంగా ఉన్నాను. రాజా, శత్రువులు మనల్ని మన రహస్యాల్ని కనిపెట్టకుండా ఈ కోటను నిర్మించి ఉన్నాను. ఈ గ్రామంలో ఉన్న 50 మంది నా ఆశ్రితులే. ఇక్కడ జరిగే విషయాలు వాళ్ళ భార్యలకు పిల్లలకు కూడా తెలియవు. అందువల్లనే ఈ రహస్యం ఎవ్వరూ పసిగట్టలేదు. ఈ కోటలోని కట్టుబాట్లన్నీ మీరి ఒక వ్యక్తి ఈ కోటలోనికే వచ్చాడు. నేను రాజాతో మాట్లాడేప్పుడు ఎవరు ఎదురు మాట్లాడకూడదు. రాజా, ఒక పెద్ద కోటకు నువ్వు నాయకుడవైతే నీ అధికారాలను మీరి ఒక వ్యక్తి నీ కోటలోనికి వస్తే అతన్ని నువ్వేం చేస్తావు? నేనేమో ఆ వ్యక్తి మనస్థైర్యాన్ని, వీరత్వాన్ని మెచ్చి పొగుడుతాను. నీ పొగడతలు అందుకొని అతడు ఊరికే వదిలిపెట్టిపోడు. నిన్ను నీ అనుచరులను తీసుకుపోయి జైల్లో తోస్తాడు. సంతోషంగా జైలుకు పోతాను. ఏమంటే చట్టాన్ని, సమాజాన్ని మోసం చేసేవారు ఏదో ఒక నాటికి శిక్ష అనుభవించే తీరాలి. ఆ శిక్షకు ఒక మహావీరుడు కారకుడైతే దాన్ని ఆమోదించడం న్యాయం కదా. రాజా, నీ ఒక పెద్ద మేధావే. జగత్ని ఓడించగల మేధావి నేను. ఏం ప్రయోజనం? రాజా, నీ ఒక చోద్యం చూడబోతున్నావు. రాజా, ఈ రాజా ఎవరో తెలుసునా? నో, వీడు నా మాదిరి వేషం వేసుకుని వచ్చాడు. వీడు ఒక సిఐడి ఆఫీసర్, బ్లడీ చీటర్. ఆనంద్, ఇతడే నిజమైన రాజా. నీవే సిఐడి ఆఫీసర్వి.